హాయ్ అండి. నేనైతే ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నా. ముందుగా ముక్కలు ఇలా కట్ చేసి ఇవ్వండి, ఏం వేయలేదు, ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఆ పులుసు గురండి ఒక హాఫ్ స్పూను మెంతులు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద స్పూను ధనియాలు ఆయిల్ లేకుండా వేపానండి. ఇది పొడి చేసుకోవాలి. ఇది మెయిన్ ఉండాలండి చారుకి. ఎందుకంటే వేగుతున్నవి ఇంకొక గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలండి పెద్దగా 2 ఉల్లిపాయలు, ఇవి బాగా వేగాలి. ఇదిగండి ఉల్లిపాయ వేగింది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 2 పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు కరివేపాకు వేసానండి. ఇవన్నీ వేగిపోనివి. ఇదిగండి కాకరకాయ ముక్కలు కూడా వేగిపోనివి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి దీంట్లో వేసుకోవాలి. ఇదిగండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేస్తానండి. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కారం వేసుకోవాలి. సరిపడా కారము, ఉప్పు సరిపడా వేసుకొని ఇదంతా కలపాలండి. ఇప్పుడు కారం ఉప్పు వేస్తాం కదండి, ఇదంతా కలపాలి కలిపేలాగా. ఇదిగోండి ధనియాలు నువ్వులన్నీ పొడి చేసాం కదండి, పొడి కూడా ఇప్పుడు వేసేయాలి. ఒకసారి మొత్తం కలపాలి. ఇదిగండి ముందుగా చింతపండు నానబెట్టిస్తాను. మనం ఎంత పులుపు కావాలనుకుంటే దానికి తగ్గట్టు చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేయాలండి దీంట్లో. ఎందుకంటే కొంచెం బెల్లం వేస్తున్నా. ఎందుకంటే ఇలాగ వాటర్ వేసుకోవాలి. ఆ చింతపండు పులుపు వాటర్ కొంచెం వేసాను. ఇది ఈ మాదిరిగా ఉండాలి. కొంచెము కాకరకాయ ముక్కలు వాటర్లో ఉడకాలి కదండి ఆ పులుపులో, అందుకే కొంచెం వాటర్ వేసాను. ఇవి ఇలా ఉండాలి. పులుసు కదండి, మరీ చిక్కగా కాదు మరీ పలచగా కాదు, ఈ టైప్లో ఉండాలి. కొంచెంసేపు ఉడకాలి ఇది. ఇదిగండి పులుసు ఉడికినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఇట్లయితే ఉడికిపోయినట్టండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది, అంత దగ్గర పడ్డది. ఇట్లయితే ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఎంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు కాకరకాయ పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. కాకరకాయ కూరతో తింటే చాలా బాగుందండి. కూర అయితే సూపర్ ఉందండి. ఇలా వండి చాలా బాగుంది కాకరకాయ కూర.